హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే రాజేంద్ర ప్రసాద్కి ఆపరేషన్ అయితే సక్సెస్ అయిపోయిన తర్వాత డాక్టర్ అయితే ఇక అలో చేస్తారనమాట. వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న భానుమతి అయితే మళ్ళీ నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదురా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఎంతలో అవని అయితే మావయ్య కానీ సంతోషంగా ఉంచాలి, ఆయన ముందు ఇలా ఏడిస్తే మళ్ళీ ఆయన ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉండగానే గెంతలో అయితే ఇక అవనిని మోసం చేసి 50 లక్షలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి అయితే ఉంటాడు కదా, పల్లవి మనిషి, అతనైతే వస్తాడనమాట. ఇక అతను వచ్చి రాగానే మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే మా మామయ్య గారికి హెల్త్ బాగోక ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాము, మాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి అనగానే అతనైతే మీకు ఇచ్చిన టైం ఎప్పుడో అయిపోయింది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా 2 రోజులు టైం ఇస్తున్నా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు 4 రోజులు టైం అడుగుతున్నారు. మీలాంటి వాళ్ళకి ఇలాంటి సాకులు చాలానే దొరుకుతాయి, అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అతనైతే అంటూ ఉంటాడనమాట. ఇక అందరూ అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక అతనైతే చెప్పేది మీకే, మీకు ఒక 3-4 గంటలు టైం ఇస్తున్నాను, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంతలో కమల అయితే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఓ 4 రోజులు అడిగాం కదా ఎందుకు ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి సీరియస్ అవుతాడనమాట. ఇక పార్వతి కూడా బాబు మాకు ఒక 4 రోజుల తర్వాత వెళ్తాం బాబు, ఇప్పుడే మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది, ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటే మేము ఇల్లు ఎక్కడైనా వెతుక్కోగలం బాబు, మాకు ఒక 4 రోజులు టైం పెద్ద మనిషి చేసుకొని మాకు హెల్ప్ చేయని చెప్పేసి ఇక పార్వతి అయితే అడుగుతుందనమాట. ఇదంతా నాకు తెలియదమ్మా, ముందు మీరు ఖాళీ చేయాల్సిందని చెప్పేసి అసలైతే అంటాడు. ఇక ఎంతలో భానుమతి కూడా పెద్దదాన్ని అడుగుతున్నాను బాబు, కాదనకుండా ఒక 4 రోజులు ఉండనివ్వు బాబు, ఆ తర్వాత మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఎంత బ్రతిమలాడినా కానీ అదంతా కుదరదని చెప్పేసి అతనైతే కఠినంగా చెప్పేస్తాడనమాట. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, మావయ్య గారు ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు, హెల్త్ బాగోలేదు, ఒక 4 రోజుల తర్వాత ఖాళీ చేస్తానని చెప్తున్నా కదా అని చెప్పేసి అవని అయితే అతని మీద సీరియస్ అయిపోద్ది అనమాట. మీరు ఖాళీ చేయను అంటే నా పద్ధతిలో నేను ఖాళీ చేయించాల్సి వస్తుందని చెప్పేసి అతనైతే బెదిరిస్తూ ఉంటాడు. మోసం చేసే నీలాగే ఇంటిని లాక్కోవడం మాకు తెలియదు అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. నీ మీద మోసం చేసినందుకు పోలీస్ కేసు పెట్టాలని చెప్పేసి అతని మీద అయితే అవని సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక అతనైతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను కోర్టుకి వెళ్తాను, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడనమాట. ఇక ఈ గొడవంతా చూసిన రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ అవని ఇప్పుడు నాకు ఇవన్నీ భరించి ఓపిక లేదు, ఎన్నో చూశాను, అతను అడిగిన టైంలోనే మనం వెళ్ళిపోదాం అమ్మ అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక శ్రేయ మాత్రం నేను వేరే ఇంటికి వెళ్ళలేను, అగ్గిపెట్టె లాంటి ఇళ్లలో నేను ఉండలేను, శ్రేయ్ నువ్వు వస్తావా రావా, నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక శ్రీకర్ ఎంత బ్రతిమలాడినా వినకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ ఇంటిని అయితే ఖాళీ చేస్తారనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అన్ని వదిలి వెళ్తూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇక పల్లవి అయితే తన ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర పండగ చేసుకుంటూ ఉంటుందన్నమాట. రోడ్డును పడ్డారు, నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న, అవని ఇరుగింట్లో ఉన్న పెద్ద ఇంట్లో ఉన్న తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని అనుకుంటుంది, ఆ సంతోషం వాళ్ళకు ఉంచకుండా నువ్వు దూరం చేయాలని చెప్పేసి చక్రధర అయితే చెప్తాడనమాట. నాకేం చేయాలో తెలుసు డాడ్, నేను చేసే పనికి వాళ్ళకి కనీసం తినటానికి కూడా లేకుండా రోడ్డు మీద పడి అడుక్కుని తిని చావాలి అని చెప్పేసి ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అయితే ఒక ఇల్లు అయితే చూసుకొని అక్కడ ఉండాలని చెప్పేసి వాళ్ళు అయితే అనుకుంటారు. ఇక ఆ ఇంటిని చూసి అవని అయితే బాగానే ఉంది మామయ్య, మనం ఇక్కడే ఉండిపోదాం అని చెప్పేసి అవని అయితే చెప్పగానే అందరూ అయితే ఆ ఇంట్లో ఉండటానికి అయితే ఒప్పుకుంటారు అనమాట. ఇక అవని అయితే ఇంటి డబ్బులు కట్టడానికి చాలా కష్టపడుతూ ఉంటుందని చెప్పేసి పాపం రాజేంద్ర ప్రసాద్ అయితే అవని గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడనమాట. ఇక తర్వాత అవని అయితే రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళకైతే ఒక గది చూపించి మీరిద్దరు ఇక్కడ ఉండండి మావయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ఇంతలో పార్వతి అయితే మాకు ఇంత గది ఎందుకమ్మా, ఇంత పెద్ద గది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే ఈ ఇంటిని పోషించడానికి ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అవని, నువ్వే కనుక లేకపోతే ఈ డబ్బులు కూడా మనకు ఉండేవి కాదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. మరి అవని కుటుంబం ఈ చిక్కుల్లోంచి ఎలా బయటపడుతుంది, ఆ పల్లవిని మళ్ళీ కమల్కి దగ్గర చేస్తానని రాజేంద్ర ప్రసాద్కి మాట ఇస్తుంది. మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.